వెల్కమ్ బ్యాక్. అప్పుడు ఓట్ చోరీ, ఇప్పుడు ఎస్ఐఆర్ రెండూ కీలక అంశాలే. దేశంలోని ప్రతిపక్షాలు గొంతెత్తుతున్న రెండు మెయిన్ టాపిక్స్. బీహార్ టు వెస్ట్ బెంగాల్ వరకు అపోజిషన్ పార్టీలన్నీ ఓట్ చోరీ, ఎస్ఐఆర్ పైన ఎన్డీఏ సర్కార్ను కార్నర్ చేస్తున్నాయి. త్వరలో ఏపీలో కూడా ఎస్ఐఆర్ చేపట్టే అవకాశం ఉందట. ఎస్ఐఆర్ పైన వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? వైసీపీ అపోజ్ చేస్తుందా? ఎన్డీఏ సర్కార్కే మద్దతిస్తుందా? ఏపీలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ కాబోతోందా? ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్న దేశంలోని విపక్ష పార్టీలు. ఏపీలో ఎస్ఐఆర్ చేపడితే వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? ఎస్ఐఆర్కు వైసీపీ అనుకూలమా, వ్యతిరేకమా? వైసీపీ అధినేత ముందు మరో సవాల్. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీన్నే సర్ అంటున్నారు. ఓట్ల సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక ప్రక్రియ చుట్టూ రాజకీయం రచ్చ చేస్తోంది. ఎస్ఐఆర్కు దేశంలోని విపక్షాలు నో చెబుతున్నాయి. రాహుల్ గాంధీ అయితే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఓటర్ల గల్లంతు చోరీ అని పెద్ద ఆరోపణలే చేశారు. బీజేపీకి అనుకూలమైన వారి జాబితానే రూపొందిస్తున్నారని, పైగా ఒకే ఇంటి నెంబరుతో ఒకే ఓటర్ పేరు మీద ఎన్నో ఓట్లు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఆయన ఈసీని, బీజేపీని కలిపి విమర్శలు చేశారు. ఇక తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్లో దీదీ కూడా ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నారు. మమత అయితే ఇది సైలెంట్ రిగ్గింగ్ కోసమే అని పెద్ద ఎలిగేషనే చేశారు. ఇండియా కూటమి, వామపక్షాలు, దేశంలోని ఎన్డీయేతర పార్టీలన్నీ ఎస్ఐఆర్కు నో అంటే నో అంటున్నాయి. విపక్షాల నిరసనలు, ఆగ్రహాలు కంటిన్యూ అవుతుండగానే దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రెండో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ నవంబర్ 4 నుంచి మొదలైపోయింది. ఏపీలో కూడా త్వరలోనే ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ కాబోతోందట. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎస్ఐఆర్ ప్రాసెస్ నడుస్తుండగా థర్డ్ ఫేజ్ లో ఏపీ ఉండొచ్చని అంటున్నారు. ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2025 కు సంసిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశించడం చర్చకు దారితీస్తోంది. ఎస్ఐఆర్ను దేశంలోని విపక్షాలన్నీ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి అభిప్రాయమైతే వ్యక్తం కాలేదు. వైసీపీ ఎస్ఐఆర్ ప్రక్రియకు అనుకూలమా లేక వ్యతిరేకమా అన్నది కూడా స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇది అధికారంలో ఉన్న పార్టీలకు, ముఖ్యంగా ఎన్డీఏ పార్టీలకే ఎస్ఐఆర్ లాభం చేకూరుస్తుందన్నది ఇండియా కూటమి నేతల ఆరోపణ. ఏపీలో 2024 ఎన్నికల్లో ఈవీఎంల ప్రభావంతో కూడా తాము ఓడిపోయామని వైసీపీ నేతలు పలుసార్లు ఆరోపించారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియను స్వాగతిస్తారా లేక కాదు అంటారా అన్నదే కీలకంగా మారింది. ఎస్ఐఆర్కు వైసీపీ ఓకే అంటే ఒకలా, కాదు అంటే మరోలా ఏపీ రాజకీయం మారే అవకాశాలైతే ఉన్నాయని అంటున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 15 నెలలుగా ప్రతిపక్షంలో కూడా వైసీపీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టలేదు. లేటెస్టుగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికే సపోర్ట్ చేసింది. గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన క్యాండిడేట్కే మద్దతిచ్చింది ఫ్యాన్ పార్టీ. ఈ క్రమంలో ఏ విషయంలో కూడా వైసీపీ ఎన్డీఏ విధానాలను తప్పుబట్టలేదు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ ప్రస్తావించినప్పుడు కూడా జగన్ ఎన్డీఏకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఈవీఎంల పనితీరుపై పలువురు వైసీపీ నేతలే గోల్మాలంటూ చెప్పుకొచ్చారు తప్ప జగన్ ఎప్పుడూ కేంద్రాన్ని ఒక్క మాట అనలేదు. పైగా ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ ఏపీ గురించి ప్రస్తావించలేదని, ఆయనకు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య హాట్ లైన్ నడుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు జగన్. అయితే జాతీయ స్థాయిలో వైసీపీ పదే పదే ఎన్డీఏకు బేషరతుగా మద్దతివ్వడం అనేక రకాల చర్చకు దారితీస్తోంది. ఏపీ వరకు వస్తే మాత్రం వైసీపీ అధినాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంది. కేంద్రంలో మాత్రం బీజేపీకే మద్దతిస్తుంది. ఏపీకి చెందిన బీజేపీ నాయకులు జగన్ను గట్టిగానే విమర్శిస్తుంటారు. జాతీయ స్థాయి లీడర్లైతే జగన్ పేరు తీసి తీయనట్లుగా విమర్శించామంటే విమర్శించామని మాట్లాడుతుంటారు. వీటన్నింటినీ బట్టి చూస్తే ఇప్పుడు ఎస్ఐఆర్ విషయంలో కూడా జగన్ స్టాండ్ ఏంటో స్పష్టం చేయకపోవచ్చని అంటున్నారు. ఎస్ఐఆర్ పై తమ వైఖరేంటో చెప్పకుండానే ఏపీలో కూటమి సర్కార్ను కార్నర్ చేసే స్కెచ్ జగన్ వేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.